ఇయాల రేపు థియేటర్లల్లో సినిమాలు చూసేటోళ్ళు చాలా తక్కువైండ్రు. అందరూ ఓటీటీలు, వెబ్ సిరీస్‌లు, కొరియన్ డ్రామాలకు అలవాటైండ్రు. ఇక ఏదన్నా పెద్ద హీరో అయితేనో, లేకుంటే పెద్ద డైరెక్టర్ సినిమా అంటేనే థియేటర్ల కాడ చచ్చిపోతున్నారు తప్ప, చిన్న చిన్న సినిమాలు చూస్తలేరు. పెద్ద పెద్ద హీరోల సినిమాలకు పోయి ఫోటోలు దిగి స్టేటస్‌లు పెట్టుకునే దానికి ఆరాట పడుతున్నారు తప్ప, చిన్న సినిమా రిలీజ్ అయితే ఇప్పుడేం పోతాం 3 వారాలైతే గదే సినిమా ఓటీటీలకు వస్తదని మెల్లగా ఉంటుండ్రు. గట్లనే జనాల మైండ్ సెట్ మారింది కాబట్టి ఇగో కష్టపడ్డోళ్ళకు ఫలితం లేకుండా అయితాందని బాధపడుతున్నారు. హలో అండి, నేను ఇప్పుడే బార్బరిక్ సినిమాకి వెళ్ళాను. థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్కి చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను, భయ్యా సినిమా సినిమా ఎలా ఉంది, సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్యా, నేను డైరెక్టర్ని అని అంటే, సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకొని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు. పాపం ఎంత బాధపడుతుండో చూడండి. కళ్ళ నీళ్ళు ఆకుంటూనే వస్తున్నాయి. కార్లో కూర్చొని ఏడ్చుకుంటా తన కష్టం అంతా చెప్పుకుంటుండు. మోహన శ్రీవత్స అనే సినిమా డైరెక్టరు మొన్ననే త్రిబాణాధారి బార్బరిక్ అనే సినిమాను టాకీస్లకి విడుదల చేసిండ్రు. మస్తు కష్టపడి సినిమా ఇది. పబ్లిక్ ఎగబడి వచ్చి చూస్తారు కావచ్చు అనుకున్నారట, కానీ 5-10 మంది వచ్చి చూస్తే ఏం లాభం. అందుకే ఈ జనానికి ఏమైంది, మంచి సినిమాలను ఎందుకు చూస్తలేరని ఏడుస్తున్నాడు. ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేస్తే వస్తారు? నేను ఇంత ఇంత 2.5 ఏళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను. 2.5 ఏళ్ళు. ఎంత కలలు కన్నాడు కావచ్చు సినిమా గురించి. కష్టపడి తీసిన సినిమా కాబట్టే కన్నీళ్ళు ఆకుంటూ వస్తున్నాయి. 2.5 ఏండ్లు సినిమాను గలకనుకుంటా పుట్టెడు ఆశలు పెట్టుకొని తీస్తే జనం సినిమా టాకీస్లకు రాకుంటే ఎంత తక్కువ అనిపిస్తుంది. కోటాను కోట్లు పెట్టి తీస్తేనే సినిమా. చిన్న చిన్న డైరెక్టర్లు మంచి మంచి కథలతో తీస్తే సినిమా కదా. తెలుగు ఇండస్ట్రీలో ఓ 10 మంది తీసిన సినిమాలనే టాకీస్లకు పోయి చూడాలనా? ఎందుకు ఇసొంటి రోజులు వచ్చినాయని ఏడుస్తున్నాడు. ఇసొంటోళ్లకు సినిమాల మీద విరక్తి పుడుతుంది. సినిమా కోసం 2.5 ఏండ్లు పిచ్చి కుక్కలు లెక్క కష్టపడ్డా ఫలితం లేకపోతే ఎవ్వరైనా ఏం చేస్తారు చెప్పురి. కంటెంట్లు, మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య. నేను కాన్ఫిడెన్స్తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ, సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా. నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్య. ఇక ఇంతకంటే ఎక్కువ ఎవ్వరైనా ఏం చేస్తారు చెప్పుండ్రి. చిన్న చిన్న సినిమాలు బతకాలనా సావాలనా అన్నట్టే ఉన్నది తెలుగు సినిమా పరిస్థితి. తీస్తే ఆ 10 మంది హీరోలే సినిమాలు తీయాలి, డైరెక్షన్ చేస్తే గా 10 మందే చేయాలి. ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే జనం ఎగబడిపోతే ఇసొంటి వాళ్ళు ఏం కావాలి? కొత్తగా సినిమా ఫీల్డ్కి వచ్చేటోళ్ళు ఏ ధైర్యంతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి? ఏందో ఏమో జనాలు ఈ తిరిగా మారిపోయిందని అంటుండ్రు. చిన్న సినిమాలు బతకాలని కోరుకునే జనాలు